దీంట్లోంచి దీంట్లోంచి మనం తీసుకోగలిగినవి ఏమిటి అంటే, ఒకటి దీని నుంచి డిటరెంట్ ఫ్యాక్షన్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఎవ్వరూ దీన్ని చూసి భయపడి కులహత్యలు మానేస్తారని అనుకోక్కర్లేదు. 3, ఆ తర్వాత ఈ కులదులహంకార హత్యల్ని బట్టి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు తగ్గిపోతాయా? తగ్గిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది. భయపడే అవకాశం తప్పనిసరిగా ఉంది. మాకు చాయిస్ లేదని అరేంజ్డ్ మ్యారేజెస్ వైపు వెళ్లే అవకాశం చాలా ఉంది. ఇది తప్ప అంటే మీకు కొంచెం పెసిమిస్టిక్ గా నిరాశాజనకంగా ఉంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ పరిస్థితులు అట్లే ఉన్నాయి. అది మనం గమనంలో పెట్టుకోవాలి. అంచేత దీంట్లో చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో లేదు, బ్లాక్ అండ్ వైట్ లో ఇట్లాంటివి జరగవు. అది ఓకే. అంటే మీరు చెప్పారు పేరెంట్స్ వర్షన్ లైక్ మారుతీరావుకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ర్యాలీలు అప్పుడే తీసారమ్మా, ఇప్పుడు తీయడం ఏంటి? అది ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళు మారుతీరావు పేరెంట్స్ కి హక్కులు ఉండవా? కూతురికి అంటే ఇది మంచిది ఇది చెడు అని చెప్పే ఇది ఉండదా? ఆమె చిన్న ఏజ్ కదా, సో ఆమెని గైడ్ చేయడంలో తప్పేంటి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఉందమ్మా. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల్ని మంచి చెడులు నేర్పుకునే బాధ్యత, హక్కు కాదు బాధ్యత వాళ్ళకు ఉంది. అమ్మా ఇది నిప్పు, ఇది పట్టుకుంటే కాలుతుంది. అమ్మా నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నావో అతను మంచివాడు కాదు, అతను నీకు అబద్ధాలు చెప్పాడు, అతను నీ ఆస్తి కోసం నీ వెనకాల పడ్డాడు. ఇవన్నీ తండ్రికి అభిప్రాయాలు ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు. తప్పనిసరిగా బిడ్డకి చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ఎట్లా ఉంటారు? చెప్పుకుంటారు. కానీ అప్పటికి కూడా బిడ్డ అన్నది ఏమని అంటే, కాదు నేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని అన్నది. అన్న తర్వాత ఆమె మేజర్ అయింది. మేజర్ అయిన తర్వాత యూ కెన్ డూ నథింగ్. నీ పాత్ర అక్కడితో అయిపోయింది. నీ పాత్ర అక్కడితో ముగిసిపోయింది. నీకు హక్కులే ఉండవు. పేరెంట్స్ కి హక్కులు ఉండవండి, పేరెంట్స్ కి బాధ్యతలే ఉంటాయి. ఓకే, హక్కులు ఉంటాయని ఎవరన్నారు పేరెంట్స్ కి? ఓకే ఓకే దేవి గారు, థ్యాంక్ యూ. సో మనతో పాటు